హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ సాయి ఎస్కెళ్ళాం మినీ బ్లాగ్స్. ఈరోజు అయితే మరొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఆ వీడియో ఏమిటంటే ఉడుపులు ఎలా ఉడుస్తారు అనేది వీడియో కాన్సెప్ట్. అదైతే నేనైతే యూట్యూబ్లో పెడతాను, మీ అందరూ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేస్తారని. ఓకే ఫ్రెండ్స్, వీడియోలకి అయితే మనమైతే పోదాం పదండి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా పచ్చని పొలాలు ఎలా ఉన్నాయి, మీరైతే కామెంట్ అయితే చేయండి. అయితే ఈ సీజన్ అయితే మా పల్లెటూరులో ముమ్మురు పనుల కాలము ఇదైతే మాత్రం. ఇప్పుడైతే మాత్రం మా ఊర్లో అయితే ఉడుపులు అయితే జరుగుతున్నాయి. అవి అయితే నేనైతే వీడియో అయితే తీద్దామని నేనైతే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి కూడా మనమైతే చూపిద్దాం ఉడుపుల్ని అని నేనైతే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటారా, ఇప్పుడు జనరేషన్కి అయితే ఉడుపులు ఎలా ఉడుస్తారు అవన్నీ తెలీదు. అసలు ఫార్మింగ్ అనేది ఇప్పుడు జనరేషన్కి అయితే తెలీదు. నేనైతే నా వీడియో ద్వారా కొంతలో కొంతైనా తెలియజేద్దామని నేనైతే ఫిక్స్ అయ్యాను. అక్కడైతే చూస్తున్నారు కదా, ఒక అమ్మాయి అయితే ఉడుపునైతే ఉడుస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టంతో కూడుకున్నది అది. మీకైతే ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ వీడియోలో అయితే మీకైతే చాలా సులభంగానే ఉంటుంది. ఆ పొలంలో దిగి ఉడాలి అంటే చాలా కష్టంతో కూడుకునేది. వాళ్ళైతే ఎప్పుడు వస్తారో తెలుసా మీకు? మార్నింగ్ 9 గంటలకు వస్తారు. 9ంటికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 6:30కి ఇలా వెళ్తారు. అంతవరకు కూడా నడుము ఉంచి ఉడాల. అది చాలా కష్టంతో కూడుకున్నది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఒక 10-15 మంది. ఇప్పుడైతే ఈ పొలం మొత్తం అయితే కంప్లీట్ అయింది, లాస్ట్లో ఉంది. ఆ లాస్ట్లో కూడా ఉడిచితే పొలం అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది ఏమిటి అంటే గిడికి ఫ్రెండ్స్. ఇదైతే మా సైడు దేనికంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉడుపులకి వెళ్తారు కదా, ఉడుపు ఉడిచేటప్పుడు వర్షం పడుతుంది కదా, వాన పడకుండా ఈ గిడిగ అనేది ఆపుతుంది. ఈ గిడిగ అనేది ఎలా తయారవుతుందో తెలుసా? ఇదైతే తాటి కమ్మలు ఎండిపోయిన తర్వాత తాటి కమ్మలతో మా వాళ్ళు అయితే అల్లుతారు. ఇప్పుడు మీ సిటీలో అయితే గొడుగులు ఉంటాయి కదా, మా పల్లెటూరులో అయితే ఈ గిడిగలు అనేది ఓడుతారు. ఆడవాళ్ళు ఉడుపులకి వెళ్ళేటప్పుడు వర్షంతో తడిసిపోకుండా ఇవన్నీ తలపైన పెట్టుకుని ఉడుపుని కొనసాగిస్తారనమాట. ఈ గిడిగ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ దారం అనేది ఇలా గడ్డమ్మకు పెట్టుకొని ఇలా తలపైన అయితే ఇదైతే పెట్టుకుంటారు. వర్షం పడినా ఎండకైనా దేనికైనా మనకి ఆపుతుంది అనమాట. ఇది మొత్తం ఓన్గా తయారు చేస్తాం మేము. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఒక 15 మంది అయితే ఉడుపునైతే కంప్లీట్ అయితే చేస్తున్నారు. మించి చాలా పొలాలు అయితే వీళ్ళైతే ఉడిసారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవైతే క్యారేజీలు. ఇవి మధ్యాహ్నం భోజనంకి అనమాట. వీళ్ళు ఇంటికాడ నుంచి వండుకొని ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటారనమాట. ఈ క్యారేజ్లో మధ్యాహ్నం 1 గంటకి ఉడుపు నుంచి బయటకు వచ్చి తింటారనమాట. ఇందులో అన్నం తెచ్చుకుంటారు ఈ క్యారేజ్లో. ఇవి మా పల్లెటూరులో కనిపిస్తాయి, సిటీలో అయితే ఉండవు. ఇప్పుడు చూసారు కదా అమ్మవారి గుడి, ఆ గుడిలో అయితే ఈ క్యారేజ్తో అన్నం తీసుకెళ్ళి తింటారనమాట. వీళ్ళైతే ఒక 15-20 మంది లాగా ఉంటారు. వీళ్ళు ఎంత ఉడుపునైతే ఉడిచారో చూడండి. ఇప్పుడు ఆ తాటి చెట్టుల నుంచి ఇక్కడ మన గెడ్డగొట్టు కనిపిస్తుంది కదా, ఆ గెడ్డగొట్టు నుంచి నెక్స్ట్ ఈ టవర్ అయితే కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే ఊడుస్తుంది కదా, ఇదైతే ఫైనల్ పొలము. వీళ్ళైతే చాలా అయితే కష్టపడ్డారు. ఏ ఊరిలో మనకైతే తెలియదు కానీ బాగా ఉడుతుండ్రా. వీడియోలో యూట్యూబ్లో పెడతానమ్మా. బాగుంటాయి. ఇగో అందరూ ఒకసారి హాయ్ చెప్పండి, చెయ్యలేదు గోపండి. ఇప్పుడు చెప్పండి. ఇగో అందరు హాయ్ చెప్పండి, మీరు చెప్పండి, వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళనైతే చూసారు కదా ఎంత సరదాగా ఉన్నారో. వాళ్ళైతే మార్నింగ్ 9కి వచ్చి ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయితే అవుతుంది, కానీ చాలా హుషారుగా ఉన్నారు.
ఏదైనా చూసారా వాళ్ళైతే ఎంత హుషారుగా పనిచేస్తున్నారో. ఏదైనా అప్పుడు మనుషులే వేరు. ఎందుకంటారా, ఇప్పుడు జనరేషన్స్ అయితే కనీసం పొలంలో కూడా దిగడానికైతే చిరాకు పడతారు, ఈ బురదలో నేను దిగాలా అనేసి. ఈరోజు మనమైతే అన్నం తింటున్నామంటే ఈ రైతు వల్లే. ఈ రైతు 365 రోజులు కష్టపడుతున్నాడు కాబట్టి మనమైతే 3 పూట్లు అన్నం అయితే తినగలుగుతున్నాం. మనమైతే రైతుకైతే రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అది అనేది ఆకు అన్నమాట. ఆకు అనేది మగవాళ్ళు తీస్తారు తెల్లవారింటికి వచ్చి తీసి ఆ కట్టెలు అనేది పొలం మొత్తం వేస్తారన్నమాట. అక్కడ 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 వేసిన తర్వాత ఆడవాళ్ళు అనేది 9 గంటలకు వచ్చి ఉడుపు అనేది స్టార్ట్ చేస్తారు. దేవుడికి అనేది ఒక కొబ్బరికాయ కొట్టి ఉడుపు స్టార్ట్ చేస్తారు. ఆ ఉడుపు అనేది ఇలా ఉంటుంది, ఫుల్గా ఉడిచేసారన్నమాట. పొలాలు ఉడుపులు అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఆ ఉడుపు ఎలా ఉడుస్తారు అనేది, ఆ కట్టెలు ఉన్నాయి కదా, ఆ కట్టెలు అనేది విప్పేసి ఒక 5-10 తీసి ఒక 5 సెంటీమీటర్లు ఒక్కొక్కటి అలా ఉడుస్తారు అనమాట. ఉడిస్తే అవి పెద్దవి రైస్ ఫామ్ అవుతాయి, అవే మనం తింటాం. సో ఫ్రెండ్స్, మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం 3 పూటలు తింటున్నామంటే అది రైతు వల్లే. ఎందుకంటారా, రైతు అనేది పొలంలో దిగి 365 రోజులు మన కోసం అయితే కష్టపడుతున్నాడు. మనమైతే మాత్రం రైతుకైతే ఒక వాల్యూని అయితే ఇవ్వాలి. పెద్దలు అన్నారు రైతే రాజు అని. మనమైతే రాజులు అయితే చూడట్లేదు రైతుని. మనమైతే రాజులా కాకపోయినా కనీసం ఒక మంచి వ్యక్తులైన మనమైతే రైతునైతే గుర్తిద్దాం ఫ్రెండ్స్. ప్రపంచంలో మన కోసం ఏ స్వార్థం లేకుండా పనిచేసే వాళ్ళు ఇద్దరు. ఒకరేమో మన కడుపు నింపే రైతు, ఇంకొకరేమో సరిహద్దుల్లో మన ప్రాణాలు కాపాడుతున్న సైనికుడు. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నా నుండి ఇంకో విషయం మీకు చెప్తాను ఫ్రెండ్స్, దయచేసి వినండి. సో ఫ్రెండ్స్, దయచేసి మీరు డీమార్ట్లో, మాల్స్లో, సూపర్ మార్కెట్లో కూరగాయలు అయితే దయచేసి కొనడం అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మన బయట అమ్ముతారు కదా రైతులు, పోగులు పెట్టేసి నెక్స్ట్ రైతులు అయితే అమ్ముతారు కదా బయట, వాళ్ళ దగ్గర అయితే కొనడానికి మీరైతే ట్రై చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ ₹2 సంపాదించేది కోటేశ్వర్లు అవ్వడానికి అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఆ డబ్బులు మాత్రం వాళ్ళైతే కోటేశ్వర్లు అయిపోవడానికి అయితే కాదు. ఆ డబ్బులు అనేది వాళ్ళు పండిస్తారు కదా తర్వాత పంట, ఆ తర్వాత పంటకి పెట్టుబడిని పెడతారన్నమాట అమౌంట్ అనేది. సో దయచేసి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్లో కొన్ని మంచి ఫ్యాక్ట్స్ కూడా పెడుతున్నాం, నెక్స్ట్ వ్లాగ్స్ కూడా చేస్తాము. ఆ రెండింటిని బాగా సపోర్ట్ చేస్తారని, ఆ ఫ్యాక్ట్స్ అయితే పిల్లలకైతే చూపిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. జై హింద్.